హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. మనము చికెన్ చేసుకున్నా, పప్పు చేసుకున్నా, ఏ కర్రీ చేసుకున్నా రసం కంపల్సరీ ఉండాలి కదా. ఏ కర్రీతో తిన్నా లాస్ట్లో రసంతో తింటూ ఉంటాము. రసం బాగుంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువే తింటాము. అలాంటి రసము మంచిగా అదిరిపోయే రసం చేస్తున్నానండి. నేను ఈ విధంగా చేస్తే మా ఇంట్లో చాలా బాగా తింటారండి. అలాంటి రసాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇంక రసం ప్రాసెస్ చూసేద్దామా? ఇంక రసం ప్రాసెస్ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రసం నేను ఎలా చేస్తాననేది చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత గుప్పెడి కొత్తిమీర, గుప్పెడి కరివేపాకు, తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండు అండి. తర్వాత చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. తర్వాత రసం పొడి అండి, మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో చేసుకునేదైనా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత రాళ్ళుప్పు కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఇవన్నీ బాగా ఉడికిపోవాలి. స్టవ్ పైన అయితే పెట్టుకునేసానండి. ఇవన్నీ బాగా ఉడికిపోవాలి. ఒక 20 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, మనం వేసుకున్నవన్నీ చాలా బాగా ఉడుకుతున్నాయండి. ఫ్లేవర్ అయితే మంచిగా వస్తూ ఉంది, మంచి ఫ్లేవర్ వస్తూ ఉందండి. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే అన్నీ బాగా ఉడికిపోతాయి. రసం అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రసం ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది ఈ రసము. టమాటా అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకునేసిన తర్వాత ఇదంతా బాగా చల్లగా చల్లారిపోవాలండి. చల్లగా చల్లారిపోయిన తర్వాత చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నవన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి, లేకపోతే పప్పు గుత్త అయినా బాగా మెదుపుకోవచ్చు. నేను చేత్తోనే బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసుకుని వేయాలి. నేను దీనిలోని వాటర్ అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయితే చల్లారిపోతుందండి. ఈ టమాటాలన్నీ తొందరగా చల్లారిపోతే మనం చేత్తో మ్యాష్ చేసుకోవచ్చు. చేత్తో అయితే బాగా మ్యాష్ చేసుకునేసానండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా వడగట్టుకునేద్దాము. మనము టమాటాలు అవన్నీ వేసి ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, దీంట్లోకి అయితే వడగట్టుకునేద్దాము. ఒక జల్లెడ తీసుకొని వడగట్టుకునేస్తున్నానండి. ఇలా అయితే బాగా వడగట్టుకునేసానండి. ఇలా చూడండి, ఇదంతా బాగా చేత్తో బాగా మ్యాష్ చేసుకొని వడగట్టుకునేసాను. ఇప్పుడు ఈ రసానికి పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడుతున్నప్పుడు వెల్లుల్లి, జీలకర్ర మిరియాల పొడి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. పసుపు అయితే వేసుకోవటం లేదండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఈ పోపుని ఈ రసంలోకి వేసుకునేయాలి. పోపుని రసంలోకి వేసుకున్న తర్వాత ఈ రసాన్ని ఒక 10 నిమిషాలు వేడి చేసుకోవాలండి. ఒక పొంగు వస్తే చాలు. రసం అయితే బురుగు గట్టేస్తుందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకునేస్తే అదిరిపోయే రసం రెడీ అండి. చాలా బాగుంటుంది ఈ రసము. ఏదైనా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. వేడిగా అన్నం కూడా చేసేసాను. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదండి రసము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, అదిరిపోయే రసం చాలా బాగుంటుంది. ఏ కూరున్నా లాస్ట్కి రసమే ఉండాలి. రసంతో తింటే ఆ తృప్తే వేరు. ఈ రసం చాలా బాగుంటుందండి. వేడిగా రసం
దాంట్లోకి నేను చవలకాయలు ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది. ఏదైనా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా. చాలా బాగుందండి, కమ్మగా బాగుంది. ఏదైనా ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది రసంలోకి. చాలా బాగుంది. చాలా బాగుందండి, కమ్మగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.